జగన్మోహన్ రెడ్డి గతంలో 2019లో అధికారంలోకి రావడానికి చాలా కారణాలే ఉన్నాయి. అలాగే చాలామంది సపోర్ట్ కూడా ఉంది. అందులో మొత్తం రాష్ట్రంలోని మొత్తం అన్ని వర్గాల సపోర్టు అనూహ్యంగా ఆయనకొచ్చింది. అందులో మేజర్‌గా ఎంత సపోర్ట్ అయితే వచ్చిందో రకరకాల వర్గాల నుంచి, అంటే ఉద్యోగ వర్గం గానీ, కార్మికుల వర్గం గానీ, ఇలాగ శ్రామిక వర్గం ఇలా చాలామంది అన్ని వర్గాల వారు సపోర్ట్ చేశారు. ఇక్కడ వర్గాలు అంటే కులాలు కాదు. అన్ని వర్గాల వారు సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేయడం వల్ల ఆయనకు 150 స్థానాలు వచ్చినాయి. తర్వాత చాలా వర్గాలు దూరమైనయి. ఇందాక ఒక వీడియోలో చెప్పాను నేను ఉద్యోగులు ఎంతవరకు దూరం. దాంతోపాటు దూరమైన మరో వర్గం ఏంటంటే కార్మిక వర్గం. కార్మిక వర్గం ఎందుకు దూరమైంది అంటే ఇక్కడ చాలా కీలకమైన అంశం ఇది. కార్మిక వర్గం ఎందుకు అంటే అప్పట్లో భవన నిర్మాణ కార్మికులకి ఎక్కువ ఉపాధి దొరకలేదు. అది ఇసుక కొరత కానివ్వండి, ఇంకో కొరత కానివ్వండి, ఏదో ఒకటి. దానివల్ల అప్పుడు చాలామంది రోడ్డెక్కారు. భవన నిర్మాణ కార్మికులు చాలామంది రోడ్డెక్కారు. చాలా గుర్తుంటాయి. నేను వాళ్ళందరితో గ్రౌండ్‌లోకి వెళ్ళి మాట్లాడాను కూడా. వాళ్ళతో బయటలే తీసుకున్నాను కూడా. వాళ్ళ వాయిస్‌లు తీసుకున్నాను నేనెళ్ళి. అది వాళ్ళందరూ జగన్ కావాలని గెలిపించుకున్న వర్గమే అది. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు వాళ్ళకి అంటే ఒకటి కరోనా ఎఫెక్ట్ ఒకటి, దానికి తోడు ఇసుక కొరత ఒకటి, ఇలాగ రకరకాల కారణాల వల్ల ప్రభుత్వం ఎవరు అధికారులు ఉంటే వాళ్ళనే అంటారు. ఇప్పుడు ఏదైనా జరిగితే చంద్రబాబు గారిని అనట్లేదా? ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి. అలాగే జగన్ హయాంలో ఏదైనా జరిగితే జగన్‌దే కారణం అంటారు. అప్పుడు దానివల్ల కార్మిక వర్గం చాలా దూరమైంది. భవన నిర్మాణ కార్మికులు ప్రధానంగా ఇసుక సంక్షోభం కారణంగా చాలామంది అప్పట్లో ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అంటే 2024కి చాలామంది వాళ్ళందరూ జగన్‌కి వ్యతిరేకంగా ఓట్లేశారు అనేది కూడా ఒక లెక్క. ఇప్పుడు కూటమి హయాంలో పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి, భవన నిర్మాణాలు కూడా జోరుగా సాగుతున్నాయి, అభివృద్ధి కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కాస్తంత సానుకూలంగా ఉన్నారు కూటమికి అనేది. వాళ్ళందరి సానుకూలత అటే ఉంటే జగన్ మీద ఎప్పటికీ వాళ్ళు వ్యతిరేకంగానే ఉంటారు. ఆ వర్గాన్ని, కార్మిక వర్గాన్ని కనుక దగ్గర చేసుకోలేకపోతే జగన్‌కి ఎంతో కొంత ఓటు బ్యాంక్ లాసు. ఇప్పుడు ఉద్యోగ వర్గాన్ని దగ్గర చేసుకోవాలి, కార్మిక వర్గాల్ని దగ్గర చేసుకోవాలి, మధ్యతరగతి వర్గాల్ని దగ్గర చేసుకోవాలి, ఇలాగ అన్ని వర్గాల్ని దగ్గర చేసుకోవాలి. లేదు నాకున్న ఓట్లు చాలు, నా కటౌట్ ఉంటే ఓట్లు పడిపోతాయి అనుకుంటే మళ్ళీ గతంలో ఎదుర్కొన్న పరిణామాలే ఎదుర్కోవాల్సి వస్తుందేమో ఒకసారి ఆలోచించుకోమంటున్నారు రాజకీయ పరిశీలకులు.